ఆత్మ నమస్తే. ఇన్నర్ జర్నీ ఛానల్‌కి స్వాగతం. జరిగేదంతా మన మంచికే అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా! మరి మన జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అవన్నీ మంచికే ఎలా అవుతాయి అని మనందరి మనసులో ఎప్పుడూ ఓ క్వెషన్ నడుస్తూనే ఉంటుంది. మనం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాము. మనకి నాలెడ్జ్ ఉంటే ఇది మన మంచికే అయ్యుండొచ్చు అనుకుంటాం. ఇది మంచి ఎలా? అంటే చాలా సందర్భాలలో ఏది ఎందుకు జరుగుతోంది అన్నది మనకి అర్థం కాకపోవచ్చు. వెనక ఏం జరుగుతోంది? మొత్తం పిక్చర్ ఏంటి అన్నది మన పర్స్పెక్టివ్‌లో మనకి తెలియకపోవచ్చు. మనకి తెలియనంత మాత్రాన అది చెడు అయిపోదు. జరిగేదన్ ప్రతి సంఘటన మన మంచికే అని అనుకున్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం రెసిస్ట్ చేసి ఇలా కాదు నేను ఇలాగే ఉంటాను, అలాగే చేస్తాను అని రెసిస్ట్ చేసినప్పుడు ఫ్రిక్షన్ ఎక్కువయ్యి బాధ ఎక్కువవుతుంది. సో, జరిగేదంతా మనదే, మన మంచి కోసమే జరుగుతోంది అనే దృఢ విశ్వాసం ఉన్నప్పుడు జీవితం సాఫీగా సాగుతుంది. అట్లాగే ఎనర్జీ ఫ్లో కూడా ఈజీగా జరుగుతుంది. దీనికి ఉదాహరణగా ఒక కథ చెప్పుకుందాం. ఒక రాజు, ఒక మంత్రి ఉన్నారు. రాజుగారికి ఎవరో జరిగేదంతా మన మంచికే, ఏది జరిగినా మంచికే అనుకోండి అంటే, ఎలా మంచికి అన్నది అనుమానం వస్తుంది. ఒకసారి రాజుగారి వేలు కట్ అవుతుంది. కట్ అయితే మంత్రిని పిలిచి మంత్రి అక్కడే ఉంటాడు. మంత్రి అంటాడు, "అంతా మన మంచికే అనుకోండి మహారాజా. ఇది మన మంచికే అనుకోండి. మీకు మంచే జరిగింది. నాకు రక్తం కారుతోంది, వేలు తెగిపోయింది. ఇంత బాధలో ఉంటే మంచికే అంటావా?" అని ఆ మంత్రిని జైల్లో వేస్తాడు. సరే మంత్రి ఇంకేం మాట్లాడలేడు కదా! రాజు మర్నాడు అడవికి వేటకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెగవాళ్ళు అడవుల్లో ఉండేవాళ్ళు వీళ్ళని బంధిస్తారు. బంధించి వాళ్ళ దేవతకి నరబలి ఇవ్వాలి అని అనుకుని ఆ రాజుని బలి ఇవ్వడానికి తీసుకొస్తారు. బలి ఇచ్చే ముందర రాజును పరీక్షిస్తారు. వాళ్ళ ఆచారాల ప్రకారము అన్ని విధాలుగా హెల్తీగా ఉన్న మనిషినే బలి ఇవ్వాలి. అయితే రాజుకి వేలు కట్ అయింది కాబట్టి బలి ఇవ్వడానికి పనికిరాడు అని వదిలేస్తారు. రాజు వెనక్కి తిరిగొచ్చి మంత్రిని జైలు నుంచి విడిపించి చెప్తాడు సంతోషంగా. కరెక్టే నువ్వు చెప్పింది. మన మంచికే అని అన్నావు. ఇది కట్ అయింది కాబట్టి అక్కడ వాళ్ళు నన్ను చంపలేదు. లేకపోతే ఈ పాటికి నేను చచ్చిపోయి ఉండేవాడిని. నా వరకు ఓకే. మరి నీకేం మంచి జరిగింది? నిన్ను నేను జైల్లో పెట్టాను కదా! నీకేం మంచి జరిగింది? నువ్వేమంటావు? అని అడుగుతాడు. దానికి ఆ మంత్రి, మహారాజా మీరు నన్ను జైల్లో పెట్టకపోయుంటే నేను కూడా మీతో వచ్చుండేవాడిని. అక్కడ మిమ్మల్ని చంపలేరు కాబట్టి పక్కనున్న నన్ను చంపి ఉండేవాళ్ళు. ఇప్పుడు మీరొక్కళ్ళే బందీ అయ్యారు. మిమ్మల్ని వదిలేశారు. ఇద్దరం వెళ్ళుంటే మిమ్మల్ని వదిలేసి నన్ను చంపి ఉండేవాళ్ళు. నన్ను జైల్లో పెట్టడం వల్ల నేను మీతో రాలేదు. సో, నేను బతికిపోయాను. అందుకని జరిగేదంతా మన మంచికే అని చెప్తాడు. ఇది ఒక కథ ఉదాహరణ మాత్రమే. సో, అదే విధంగా మన లైఫ్‌లో ఒక స్టేజ్‌లో ఒక ప్రాబ్లమ్ వచ్చింది. దాన్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయాలని ప్రయత్నించినా, మనకున్న అన్ని యాస్పెక్ట్స్ ఉపయోగించి ఎంత ట్రై చేసినా ప్రాబ్లమ్ సాల్వ్ కాకపోతే జస్ట్ లెట్ గో, వదిలేయండి. మేబీ దాని కాన్సిక్వెన్స్ ఏముందో తెలీదు. కాదు, కూడదు, మనం అనుకున్నట్టే జరగాలి అని మొండి పట్టుదల పడితే దానివల్ల నెగెటివ్ ఎఫెక్ట్, నెగెటివ్ రిజల్ట్ రావచ్చు. ప్రయత్నించాలి. ఏ ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయడానికి అన్ని విధాలుగా ప్రయత్నించాలి. ఎంత ప్రయత్నించినా సిట్యుయేషన్ సరికాకపోతే జస్ట్ లెట్ గో అండ్ ప్రే టు గాడ్. తర్వాత దీనివల్ల ఏమవుతుంది అన్నది మనకి తెలియదు కాబట్టి అది దైవ నిర్ణయంగా వదిలేద్దాం. అలాంటప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఇప్పుడైనా, ఫ్యూచర్‌లో అయినా. కాదు, కూడదు అని పట్టుదల పోతే ఇప్పుడు ప్రస్తుతంలో మనకు కావాల్సింది దొరకచ్చు. కానీ ఇన్ ద లాంగ్ రన్ అది నెగెటివ్‌గా మారచ్చు.
సో, గుర్తుంచుకోండి, చిన్న దెబ్బ తగిలినా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా, భగవంతుడా ఇది నువ్వు నాకిచ్చిన ప్రసాదం. థ్యాంక్ యూ ఫర్ దిస్ అనుకోండి. ఇది మన మంచికే అని గుర్తుంచుకోండి. గుర్తుంచుకుంటారు కదా! దీని గురించి మీరేమనుకుంటున్నారు? మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థ్యాంక్ యూ.